ఇప్పుడు చెబుదాం, రొట్టె విరవటానికి సమయం ఏంటి? ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రి? స్థలము లేదన్నాం, సమయము పర్టికులర్ సమయం. ఖచ్చితంగా మధ్యాహ్నమే రొట్టె విరవాలి, లేకపోతే పొద్దున రొట్టె విరవాలి, లేకపోతే సాయంత్రం రొట్టె విరవాలి, లేకపోతే రాత్రి రొట్టె విరవాలి. సమయం ఏమన్నా ప్రత్యేకంగా ఉందా? లేదు. అసలు యేసు ప్రభు రొట్టె విరిచిందే ఎప్పుడు? రాత్రి. అందుకే దాన్ని ప్రభురాత్రి భోజన సంస్కారం అంటున్నాం. కాబట్టి స్థలం అవసరం లేదు, సమయం అవసరం లేదు. సంఘము ఎప్పుడు కూడుకుంటుందో అదే సమయం. ఆమేన్. సంఘము ఎక్కడ కూడుకుంటుందో అదే స్థలం. ప్రైజ్ ది లార్డ్. బాగా వినండి, స్థలమును దేవుడు లెక్కించట్లేదు, గుర్తించట్లేదు, ప్రత్యేకించట్లేదు. సమయాన్ని దేవుడు ప్రత్యేకించట్లేదు. అయితే ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా ప్రభు యొక్క శరీరము అది పరిశుద్ధమైనదే, ప్రభు యొక్క రక్తము పరిశుద్ధమైనదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నువ్వు ఏ సమయంలో తీసుకున్నా, ఏ స్థలంలో తీసుకున్నా, ప్రభు శరీరము, ప్రభు రక్తము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన శరీరములో, పరిశుద్ధమైన రక్తములో మనము పాలు పంపులు పంచుకుంటున్నాం. మనం చూడవలసింది స్థలాన్ని కాదు, మనము లెక్కించవలసింది సమయాన్ని కాదు, కానీ మనము దేనినైతే పానము చేస్తున్నామో, దేనినైతే భుజిస్తూ ఉన్నామో ఆ ప్రభు రక్తము, ప్రభు శరీరాన్ని పరిశుద్ధమైనదిగా నువ్వు గుర్తించాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదివారాన్ని మీరు ఆచరించండి అని. ఎలా ఆచరించమంటున్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి అంటున్నాడు. ఎలా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించినప్పుడు, విశ్రాంతి దినమున మనం విరిచేటువంటి రొట్టెని ఎలా విరవాలి? ఎలా విరవాలి? ఎలా విరవాలి? ఎలాగైనా విరవచ్చు కదా, ఎలాగైనా విరవచ్చు కదా. నిన్నటి వరకు ఏమైనా చేసేసి ఈ రోజు వరకు ఎలాగైనా ఉండొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బల్ల తయారు చేసేవారి దగ్గర నుండి, విరిచేవాని దగ్గర నుండి, పంచేవాని దగ్గర నుండి, పుచ్చుకునేవాని వరకు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే అది రొట్టె కాదు, అది మన కొరకు ప్రాణం అర్పించిన క్రీస్తు శరీరం. అది ద్రాక్షరసము కాదు, నీ నా పాపములు కడుగుట కొరకు కలవరి శిలువలో క్రీస్తు నీ కొరకు, నా కొరకు కార్చిన పరిశుద్ధమైన రక్తం.